హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము ఇవాళ ఒక కుర్తీ అయితే చూద్దాము. వన్ మోర్ కుర్తీ మోడల్ అనమాట. కుర్తీస్లో ఎన్ని మోడల్స్ ఉంటాయని చెప్పేసి నాకు కూడా తెలీదు, తెలుసుకునేంత వరకు. సో ఇదైతే ఏ లైన్ కుర్తీ అనమాట. మొన్న మనం మాట్లాడుకుంది స్ట్రైట్ కుర్తీ కదా. స్ట్రైట్ కుర్తీ, ప్రిన్సెస్ కట్ కుర్తీ, నార్మల్ కుర్తీ, ఈ 3 కుర్తీస్ అయితే అయిపోయినాయి. పేపర్ కటింగ్ అయిపోయింది అండ్ ఫ్యాబ్రిక్ మీద కూడా నేను ఆల్రెడీ కట్ చేసి అయితే మీకు చూపించాను. ప్యాంట్స్ కూడా ఒక 2 ప్యాంట్స్ అయితే చూపించాను. చూడకపోతే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ అయితే చెక్ చేసేయండి, ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి. అండ్ ఇదైతే ఏ లైన్ కుర్తీ అనమాట. నార్మల్ కుర్తీలాగానే నేనైతే దీన్ని ఫస్ట్ మార్కింగ్ అయితే చేసేసుకుంటా. దాని తర్వాత ఎలా మార్కింగ్ చేయాలి, ఎక్కడి నుంచి అని చెప్పేసి నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే నేను షోల్డర్ మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను. నార్మల్గా చేస్తున్నా, పెద్దగా ఇంచెస్ ఏం పెట్టట్లేదు అనమాట, కరెక్ట్గా. సో అక్కడ ఫ్యాబ్రిక్ ఉన్న, అక్కడ పేపర్ ఉన్న అంతవరకు నేనైతే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాం. ఇక్కడ ఆమ్రోల్ గీసుకున్న తర్వాత నార్మల్ చెస్ట్ లైన్ ఎలా గీసుకుంటామో మనము సేమ్ అలాగే చెస్ట్ లైన్ కూడా గీసుకోవాలి. చెస్ట్ లైన్ కూడా గీసుకున్న తర్వాత మనము ఏం చేయాలి ఇక్కడ అని చెప్పేసి నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ హిప్ లైన్ ఉంది కదా, హిప్ లైన్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఓన్లీ చెస్ట్ లైన్, హిప్ లైన్ మాత్రమే ఉంటుంది. మొత్తం చెస్ట్ లైన్, విస్ట్ లైన్ మాత్రమే ఉంటుంది, హిప్ లైన్ ఉండదు. ఎందుకు ఉండదు, ఉండకపోతే మరి ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఎలా అంటే ఇప్పుడు మనం నార్మల్గా చెస్ట్, విస్ట్ మార్కింగ్ చేసుకొని ఇలా అయితే ఒక మార్క్ అయితే గీసుకోవాలి. దాని తర్వాత హిప్ లైన్ ఏం గీయకుండా అక్కడ నుంచి, అంటే మనం విస్ట్ దగ్గర నుంచి మన నడుము దగ్గర పెట్టుకున్న మార్కింగ్ దగ్గర నుంచి మిగతా మార్కింగ్, అంటే కింది సైడ్ ఇప్పుడు మనకి హైట్ ఎంత వచ్చిందో హైట్ సైడ్కి మనము కింద ఒక మార్కింగ్ అయితే క్రాస్గా ఇలా చేసేసుకుంటాము. అదే అంబ్రెల్లా లాగా అనమాట. కానీ అంబ్రెల్లా ఫుల్ అంబ్రెల్లా కాదు, ఫుల్ అంబ్రెల్లా కూడా ఇలానే, బట్ కొంచెం అది డిఫరెంట్ అనమాట. అది కూడా ఎలా అనేది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను ఫ్యాబ్రిక్ మీద. ఈ వీడియోలో చూసారు కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు చెస్ట్ లైన్ మార్కింగ్ చేసుకొని, హిప్ లైన్ మార్కింగ్ చేసుకొని, ఇంకా హిప్ లైన్ ఏం మార్క్ చేయకుండా ఇట్లా క్రాస్గా అయితే మనం ఒక మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్ అనమాట. నేను ఇక్కడ ఇంకొక నెక్ అయితే మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి నెక్ చూపించాను కదా, ఆ వీడియో చాలా బాగా వెళ్ళింది అనమాట. అందుకని ఇంకొక నెక్ కూడా నేను చూపిస్తున్నా. ఇప్పుడు కొత్తగా ఒక డిజైన్ వచ్చింది, అంటే ఒక నెక్ వచ్చింది. ఆ నెక్ని నార్మల్గా బ్లౌజెస్కి పెట్టుకుంటున్నారు, కుర్తీకి అయితే అసలు ఆసమ్ ఉంటుంది. నేను నేను కూడా ఇక్కడ ట్రై చేస్తున్నా, మీకు చూపిస్తాను. ఈజీగా ఉంటుంది చూడండి. నార్మల్గా మనము ఒక ½ ఇంచ్కి అయితే ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటాం కదా, బాక్స్ గీసిన తర్వాత అక్కడ నుంచి, అంటే ఇప్పుడు మన పైన షోల్డర్ ఉంది కదా, పైన షోల్డర్ దగ్గర నుంచి అక్కడ నుంచి అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎలా చేయాలని నేను ఇక్కడ క్లారిటీగా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను పైనుంచి అయితే మార్కింగ్ అనేది చేసుకున్నా. షోల్డర్ దగ్గరికి, ఫస్ట్ షోల్డర్ దగ్గరికి కొంచెం ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచుల గ్యాప్ ఉంటే సరిపోతుంది. అక్కడ నుంచి ఇలా పైకి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మరి షోల్డర్ ఎట్లా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అందుకని ఒకవేళ షోల్డర్ మరీ వైడ్ అయిపోతుంది, సరిపోదు, మరి ఎక్కువ ఇదైపోతుంది అనుకుంటే మాత్రం ఇట్లా ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువగా అయితే మార్క్ చేసుకొని, మీకు తగ్గట్టు, మీ షోల్డర్కి తగ్గట్టు, మీరు భుజానికి తగ్గట్టు మీరు ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మాత్రం చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది అనేది నేనైతే ఇక్కడ చూపిస్తాను వీడియో లాస్ట్లో చూడండి. అండ్ ఇలా కట్ చేసుకోవాలి. నార్మల్గా మనము నార్మల్ కుర్తీ ఎలా మార్కింగ్ చేసుకుంటామో అలా మార్కింగ్ చేసుకొని అయితే మనమైతే ఇక్కడ ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. దీన్ని అయితే ఏ లైన్ కుర్తీ అంటారనమాట. దీన్ని ఏ లైన్ కుర్తీ అని ఎందుకు అంటారంటే, అసలు యాక్చువల్లీ ఇది ఇలా క్రాస్గా ఉంటుంది అనమాట. నార్మల్ కుర్తీ లాగా స్ట్రైట్గా ఉండదు కుర్తీ. చూసారు కదా, నెక్ అయితే అసలు సూపర్ వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. ఏదో ఒక కుర్తీకి అయితే కంపల్సరీ ట్రై చేస్తాను నేను కూడా. వెయిట్ ఫర్ ద వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ వేయచ్చు కదా.